గాంధీభవన్లో తుంగతుర్తి పంచాయతీ కొనసాగుతోంది. గాంధీభవన్కు చేరుకున్న మందుల సామెల్ వర్గం ఆయనకు మద్దతుగా ఆందోళనకు దిగారు. సామెల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఒక పక్క ఈ పంచాయతీని తెంపేందుకు జగ్గారెడ్డి మీటింగ్స్ నిర్వహిస్తున్న సమయంలోనే ఇలా ఆందోళనలు చేశారు సామెల్ వర్గం నేతలు. ఇవాళ 9 మండలాల అధ్యక్షులతో కలిసి గాంధీభవన్కు వెళ్లారు మందుల సామెల్. జగ్గారెడ్డిని కలిసి తన వివరణ ఇచ్చారు. అయితే మందుల సామెల్తో మీటింగ్ తర్వాత మండలాధ్యక్షులతో విడివిడిగా సమావేశమయ్యారు జగ్గారెడ్డి. నియోజకవర్గంలో తమపై వివక్ష నడుస్తోందని వారంతా జగ్గారెడ్డికి వివరించారు. ఈ క్రమంలోనే మందుల సామెల్ వర్గం గాంధీభవన్ ముందు ఆందోళన నిర్వహించారు. సామెల్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఎస్ఎన్యా దాదాపు 12 గంటల ప్రాంతంలో మొదలైనటువంటి జగ్గారెడ్డి అదేవిధంగా మందుల సామ్యుల్ సమావేశం అనేది 3 గంటలుగా ఇంకా కొనసాగుతుంది. మందుల సామ్యుల్తో పాటు ఎవరైతే ఆరోపణలు వచ్చినటువంటి 9 మంది మండలాధ్యక్షులతో కూడా జగ్గారెడ్డి సమావేశమై తుంగతుర్తిలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పరిణామాలపైన ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. మనం చూసుకోవచ్చు, నిన్న తుంగతుర్తి నుండి వచ్చినటువంటి ఏదైతే మందుల సామ్యుల్కు ఆపోజిట్ వర్గమైనటువంటి అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలమైన వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం అంతా కూడా నిన్న జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వద్దకు వచ్చి తమ ఆరోపణలు తమ ఒక బాధలు విన్నవించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. తుంగతుర్తి కాంగ్రెస్లో లేగినటువంటి దుమారం ఏదైతే ఉందో అది ఇంకా కూడా గాంధీభవన్ను తాకి ఇక్కడ అట్లుపుతున్నటువంటి పరిస్థితి మనకు చూడవచ్చు. అయితే ఈ అంశాన్ని అంతా కూడా పరిశీలించి దీనికి ఒక పరిష్కారం కనుగొనాల్సిందిగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యంలో తుంగతుర్తికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా గాంధీభవన్కి రావాలని తమ సమస్యలు ఏంటో చెప్పుకోవాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం నేతలంతా కూడా వచ్చి తమ అంశాలను తమ ఒక ఆరోపణలను తమ బాధలన్నిటి కూడా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్ననే మందుల సామ్యుల్ తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే వచ్చి జగ్గారెడ్డితో భేటీ అవుతాడు అనుకున్నప్పటికీ కూడా నిన్న సాయంత్రం ఆయన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో సమావేశం కావడం జరిగింది. ఆయనకు ఈ 9 మంది ఏదైతే మండలాధ్యక్షులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం వాళ్ళు చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా పిసిసి అధ్యక్షునికి వివరించడం జరిగింది. ఈరోజు నిన్న రాణి ఏదైతే మందుల సామ్యుల్కు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిందిగా జగ్గారెడ్డి టైం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 12 గంటలకు తుంగతుర్తి ఎమ్మెల్యే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయనతో సమావేశమైనందుకు ఆయన యొక్క వాదనలు వినేందుకు జగ్గారెడ్డి కూడా 12 గంటలకు గాంధీభవన్కు చేరుకోవడం జరిగింది. ఆ 12 గంటల నుండి ఇంకా 3 గంటలుగా ఇంకా సమావేశాలు అనేది వరుసగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి నుండి పెద్ద ఎత్తున మందుల సామ్యుల్కు మద్దతుగా భారీ ఎత్తున తరలించినటువంటి కార్యకర్తలతోటి కూడా గాంధీభవన్ పరిసరాలన్నీ కూడా నిండిపోయడం జరిగింది. ఆయనకు మద్దతుగా ఇక నినాదాలు కూడా ఇవ్వడం జరిగింది. సేవ్ కాంగ్రెస్, మందుల సామ్యుల్ నాయకత్వం వర్ధిల్లాలి, అదేవిధంగా రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గాంధీభవన్లో చూడవచ్చు. అదేవిధంగా వీరి యొక్క వర్షన్ ఏదైతే ఉందో ఏ సందర్భంలో ఈ 9 మంది మండలాధ్యక్షులను నియమించాల్సి వచ్చింది, ఎలాంటి సేవ వాళ్ళు పార్టీకి చేయడం జరిగింది, వారిపై వచ్చినటువంటి ఆరోపణలకు వివరణ ఇవ్వడం అయితేనేమి వాళ్ళు పార్టీకి చేస్తున్నటువంటి కార్యక్రమాలు పార్టీకి చేస్తున్నటువంటి సేవలను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డికి 9 మంది మండలాధ్యక్షులు వివరిస్తున్నారు. అంతకు ముందు భేటీ అయినటువంటి మందుల సామ్యుల్ కూడా ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వివరాలు ఏమేమి వివరాలు ఇచ్చడం జరిగింది, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మందుల సామ్యుల్ బయటకు వచ్చి చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు. అయితే దీనిపైన ఎలాంటి రిపోర్ట్ను పిసిసికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డి అందజేస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ అజయ్.